హలో ఆల్, ఈరోజు ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సూర్యుడిపైన పరిశోధనలు చేపట్టడానికి ఈ క్రింది ఏ మిషన్ను ప్రయోగించింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆదిత్య L1. ఈ ఆదిత్య L1ను మనము సెప్టెంబర్ 2, 2023లో అయితే దీన్ని ప్రయోగించడం జరిగింది. అలాగే మొత్తం దీంట్లో 7 పేలోడ్ను అయితే ఉపయోగించారు. దీనికి ఉపయోగించినటువంటి లాంచ్ వెహికల్ వచ్చేసి PSLV C-57. PSLV C-57తో మనము ఆదిత్య L1 అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇది జనవరి 7 కల్లా దాని యొక్క డెస్టినేషన్కి అయితే రీచ్ అయింది. టోటల్గా ఇందులో పేలోడ్స్ వచ్చేసి 7 పేలోడ్స్ ఉన్నాయి. సూర్యుడి గురించి అలాగే అక్కడ వచ్చే సోలార్ ఫ్లేర్స్ గురించి అధ్యయనం చేయడం కోసం ఈ ఆదిత్య L1 మిషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎల్ అంటే లాగ్రాంజియన్ పాయింట్. టోటల్గా మనకు ఈ లాగ్రాంజియన్ పాయింట్స్ అనేవి 5 పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ 5 పాయింట్స్లో ఫస్ట్ 1, 2 అలాగే 3 పాయింట్స్ని మనము అన్స్టేబుల్ పాయింట్స్ అంటాము. అలాగే L4, L5 పాయింట్స్ని స్టేబుల్ పాయింట్స్ అని అయితే పిలుస్తారు. ఇక్కడ భారతదేశానికి మాత్రమే చెందినవి మాత్రమే కాకుండా ఇతర దేశాలకు లైక్ అమెరికాకు చెందిన నాసాకు చెందినటువంటి సోహో SOHO సోలార్ ఔటర్ హేలోస్ఫేరిక్ అబ్జర్వేటరీ అంటే ఓన్లీ ఇండియాకి చెందినవి మాత్రమే కాకుండా అమెరికాకు చెందినటువంటి సోహో మిషన్ కానీ అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏస్ మిషన్ కానీ ఇక్కడ ఆల్రెడీ L1 పాయింట్ దగ్గర అయితే ఉన్నాయి. కానీ నాసాకు చెందినటువంటి పార్కర్ సోలార్ ప్రోబ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు L2 పాయింట్ దగ్గర అయితే ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది ఉంది. ఈ ఆదిత్య L1 మిషన్ను భూమికి అలాగే సూర్యుడికి మధ్య 1.5 మిలియన్ కిలోమీటర్స్ దగ్గర దీన్ని ప్లేస్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా భూమికి సూర్యుడికి 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటే దాంట్లో 1/100 డిస్టెన్స్లో ఈ ఆదిత్య L1 అయితే ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 గురించి సరికాని సమాధానంను గుర్తించండి. ఇందులో చంద్రయాన్ 3 జూలై 14, 2023 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. అలాగే చంద్రయాన్ 3లో మొత్తం 7 పేలోడ్స్ కలవు, ఇది కూడా కరెక్టే. అలాగే చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ను శివశక్తి పాయింట్ అనే పేరు పెట్టారు, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన సెప్టెంబర్ 23ను నేషనల్ స్పేస్ డేగా జరుపుకొని ఉన్నారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్, ఎందుకంటే చంద్రయాన్ 3 అనేది చంద్రుడి మీద ల్యాండ్ అయింది ఆగస్ట్ 23న అయితే ఇది ల్యాండ్ అవ్వటం జరిగింది. అలాగే మనకు చంద్రయాన్ 2ని 2019వ సంవత్సరంలో ప్రయోగించడం జరిగింది. ఈ చంద్రయాన్ 2 ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ పాయింట్ని తిరంగా పాయింట్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. చంద్రయాన్ 3 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే చంద్రుడి యొక్క సర్ఫేస్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయడము, అలాగే చంద్రుడి పైన రోవర్ ఏదైతే ల్యాండర్ నుంచి బయటకు వస్తుందో ఆ రోవర్ అనేది చంద్రుడి పైన రోవింగ్ చేస్తుంది అనేది ప్రూవ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడి మీద కొన్ని ఇన్సైటు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం అనేది ఈ చంద్రయాన్ 3 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ యొక్క పేరు వచ్చేసి పి వీరముత్తువేల్. సో దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ యొక్క నేమ్ వచ్చేసి పి వీరముత్తువేల్. అలాగే
చంద్రయాన్-3 లాంచ్ చేయడం కోసం ఉపయోగించినటువంటి లాంచ్ వెహికల్ వచ్చేసి లాంచ్ వెహికల్ మాడ్యూల్ 3 M4 అనే లాంచ్ వెహికల్ని అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎస్ఎల్వి C56 వాహక నౌక ద్వారా ఏ దేశానికి చెందిన 7 శాటిలైట్లను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింగపూర్కి చెందినటువంటి 7 శాటిలైట్లను పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C56 ద్వారా కక్షలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ప్రైమరీ శాటిలైట్ వచ్చేసి DSSAR సింథటిక్ అపాచర్ రాడర్. అలాగే ఈ పిఎస్ఎల్వి C56 వర్షన్ అనేది కోర్ ఎలోన్ వర్షన్. అంటే మనకు పిఎస్ఎల్వి అనే లాంచింగ్ వెహికల్లో 3 టైప్స్ ఆఫ్ వర్షన్స్ అనేవి ఉంటాయి. అందులో కోర్ ఎలోన్ వర్షన్ అంటే కోర్ ఎలోన్ వర్షన్లో మనకు స్ట్రాప్ ఆన్ మోటార్స్ అంటే రాకెట్కి సైడ్న ఉండే ఈ స్ట్రాప్ ఆన్ మోటార్స్ అనేవి ఉండవు. సో ఈ కోర్ ఎలోన్ వర్షన్ని ఈ పిఎస్ఎల్వి C56 లాంచ్ చేయడం కోసం అయితే దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఇస్రో చేపట్టనున్న మిషన్లో మానవ సహిత మిషన్గా దేనిని పేర్కొంటారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గగన్యాన్ మిషన్. దీన్ని 2025 సంవత్సరంలోపు అయితే లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా 3 ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి 3 days పంపించడానికైతే ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ గగన్యాన్ మిషన్లో ఆర్బిటాల్ మాడ్యూల్లో క్రూ మాడ్యూల్ అలాగే సర్వీస్ మాడ్యూల్. క్రూ మాడ్యూల్ అంటే ఎక్కడైతే ఈ ఆస్ట్రోనాట్స్ ఉంటారో అది క్రూ మాడ్యూల్ అంటారు. అలాగే ఈ సర్వీస్ మాడ్యూల్ అనేది క్రూ మాడ్యూల్కి హెల్ప్ చేస్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, టీలియోస్ 2 అలాగే లూమిలైట్ 4 అనే ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C55 అనే వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఈ ఉపగ్రహాలు ఏ దేశానికి చెందినవి? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింగపూర్కి చెందినటువంటి టీలియోస్ 2 అలాగే లూమిలైట్ 4 అనే ఈ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C55 వాహక నౌక ద్వారా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీని యొక్క లాంచ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 22, 2023. దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా టీలియోస్ 2 అనేది ప్రైమరీ శాటిలైట్ అయితే లూమిలైట్ 4 అనేది కో ప్యాసింజర్ శాటిలైట్. ఇందులో పోఎం 2 అంటే పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ అనేది కూడా ఈ పిఎస్ఎల్వి C55లో లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.